ఎవరైనా సేవ చేయొచ్చు, కానీ సేవ చేసే సేవకుడు పరలోకమందలి దేవుని యొద్ద నుండి దేవుని పిలుపు పొందినటువంటి వాడై ఉండాలి. అతడు ఏ కులంలో పుట్టినవాడు, ఏ గోత్రంలో పుట్టినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, మనం కులవాడా కాదా, మన ప్రాంతం వాడా కాదా, మన గోత్రం వాడా కాదా, ఇవి మనం చూడకూడదు. ఒకడు సేవకునిగా పిలువబడటానికి, నా వైపు చూడండి, ఒకడు సేవకునిగా గుర్తింపు పొందటానికి ప్రధాన అర్హత దేవుని పిలుపు. ఓ భక్తుడు ఇలా అంటాడు, తలుపు లేని ఇల్లు ఎంతో, పిలుపు లేని సేవ అంతే అని. విన్నారు ఈ మాట? తలుపు లేని ఇల్లు ఎంతో, పిలుపు లేని సేవ అంతే. ఈరోజు ప్రజలు ఈ సేవకుడు పిలువబడ్డాడా లేదా, దేవుని పిలుపు పొందుకున్నాడా లేదా, ఇది ఆలోచించట్లా. చూడండి, అక్కడ ఎవరైనా మాల కులం నుంచి రక్షించబడిన ఆయన ఒక ఆయన పాస్టర్ అయ్యాడు అనుకోండి, ఇక మన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? మేము మాల, మా పాస్టర్ గారు ఏంటేంటేంటి పూలమాల, పాస్టర్ గారు మాల, మేము మాల, ఈ మాల బ్యాచ్ అంతా చర్చికి వెళ్ళిపోద్ది. ఎవరైనా కాపులైన రక్షణ పొందాడు అనుకోండి, ఇంతకాలం ఏ ఎస్సీ సంఘానికి వచ్చే కాపు కులస్తులు, మా కాపు కుల ఆయన పాస్టర్ అయిపోయాడు, మా కాపు కులపు ఆయన పాస్టర్ అయిపోయాడని ఈ కులపు పునాదుల మీద కాపు కులస్తులంతా కాపు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, మాల కులస్తులంతా మాల పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, మాదిగ కులస్తులంతా మాదిగ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, కమ్మ కులస్తులంతా అమ్మో మీరేం తక్కువ తినలా, కమ్మ కులస్తులంతా కమ్మ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. కొన్ని సంఘాలు కులపు పునాదుల మీద కట్టబడుతున్నాయి. క్రైస్తవ జనమా, కులపు పునాదుల మీద కట్టబడే సంఘాలు కుల సంఘాలే, కానీ ఏ ఒక్క నాటికి అవి క్రైస్తవ సంఘాలు కాలేవు. ఒకడు దైవజనుడిగా ఎంచబడాలంటే ఇది జీవము కలిగిన దేవుని సంఘం, ఈయన దైవజనుడు అని ఒక దైవజనుడు ఎంచబడాలంటే ఆ దైవజనుడు దేవుని పిలుపు నొందిన వాడై ఉండాలి.